చేయట్లేదు సార్. ఇప్పుడు మనకి డైవర్షన్స్ క్లియర్ కట్ గా 7.5 meters సర్వీస్ రోడ్స్ తీసేసుకొని ఇమీడియట్ గా డైవర్ట్ చేసేస్తున్నారు. బోత్ సైడ్ 7.5 meters తీసుకొని డైవర్ట్ చేస్తున్నారు. చేసి సెంటర్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు తోటపల్లి సింగిల్ స్పాన్ 6 lanes ఇచ్చారు సార్. అక్కడ స్పేస్ అందుకని చెప్పి బోత్ సైడ్స్ ఇప్పుడు క్లియర్ చేసేసి మిడిల్ డ్రైవ్ ని కూడా క్లోజ్ చేసి మొత్తం పేమెంట్ చేస్తున్నారు. మీటింగ్ సర్వీస్ రోడ్స్ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఇప్పుడు ఇమీడియట్లీ మీరు మండే రోజు వెళ్ళండి. లోకల్ కలెక్టర్ కు మోరియల్ కలెక్టర్ చెప్పి అవసరం ఉంటాయి. నేను నాకు చెప్తే నేను కలెక్టర్ ఇన్ఫార్మ్ చేస్తా. సర్వీస్ రోడ్ క్లియర్ చేయండి. సెంట్రల్ పోర్షన్ కదా వర్క్ అయ్యేది. అంటే సెంట్రల్ పోర్షన్ సర్వీస్ రోడ్ ట్రాఫిక్ పోతూనే ఉంటుంది. అందుకే స్టార్టింగ్ ఇమీడియట్లీ సర్వీస్ రోడ్స్ హ్యాండిల్ చేస్తాం. ఆల్ అండర్ పాసెస్ కి ఇమీడియట్లీ మండే రోజు స్టార్ట్ చేయి. కలెక్టర్ చెప్తున్నాను. కలెక్టర్ గారు మీకు సపోర్ట్ చేస్తాం. కింద ఆర్డీఓ మన ఊరు అటాచ్ చేస్తాం. ఇది చేయాలంటే మీరు మండే స్టార్ట్ చేయాలి. మండే నువ్వు స్టార్ట్ చేస్తున్నావు అంతే. ఇంకా నేను మీకు ఫస్టే చెప్పినట్టు మీరు ఇంతకంటే ప్రియారిటీ రోడ్ ఏముండదు. దీని హైవేస్ అన్ని కూడా అన్ని మేము రివ్యూ చేసుకుంటూ అన్ని స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ మీరు తెప్పించినాయి ఎంపీ అవకాశం వచ్చింది. వాళ్ళు అనుకోకుండా అదే నుంచి తొందర చేయాలి. తొందర అంటే మనం విజయవాడ రోజు చూస్తే భయం అవుతుంది. తొందర టీవీ పెట్టగానే చిట్యాల ముంగాల ఆకుమాల ఈనాడు ఆఫీసు రోజు 5-10 మంది వెళ్ళిపోతుంది. మనకి ఏమనిపిస్తుంది చెప్పండి. నువ్వు రోడ్ల మీద కార్లు లారీలు కూడా యాక్సిడెంట్ అవుతుంటే మన ఛాన్స్ ఉండి పోయినా అనంతరం లాస్ట్ 5 years అసలు వాళ్ళు చేయలేదు. రోడ్స్ ఎలిమినార్ మల్కాపూర్ నీకు తెచ్చుకున్నారు. భద్రాచలం హైవే నేను శాంక్షన్ చేయించింది. అవి నడుస్తుంది తప్ప కొత్త రోడ్స్ రాలేదు. నేను ఏంటంటే హైదరాబాద్ విజయవాడ రోడ్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది. సరే ఇది మీరు చేయండి. మాకు ఇంకో వేరే ప్లాన్ ఉన్నది. గ్రీన్ ఫీల్డ్ హైవేది మా ఈఎన్టీ గారు చెప్తుంది. బెంగళూరు అది ఇచ్చిండు, గ్రీన్ ఫీల్డ్ హైవే కూడా ఇచ్చింది. అంటే హైదరాబాద్ బెంగళూరు కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే బీపీఆర్ చేస్తున్నారు. చేయట్లేదు సార్. ఇప్పుడు మనకి డైవర్షన్స్ క్లియర్ కట్ గా 7.5 meters సర్వీస్ రోడ్స్ తీసేసుకొని ఇమీడియట్ గా డైవర్ట్ చేసేస్తున్నారు. బోత్ సైడ్ 7.5 meters తీసుకొని డైవర్ట్ చేస్తున్నారు. సపరేట్ టీవీ పెట్టమని చెప్పండి కంపెనీ. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అది అక్కడ కూడా ఇంకో వెల్లచూరు పోయే రోడ్డు రోజు ఎన్ని 1000 లారీలు పోతుంది. సిమెంట్ లారీ అంతా ట్రాఫిక్ రోడ్. అది సిమెంట్ ఇండస్ట్రీ అంతా లోపలికి ఉంటాయి. మీరు కాంట్రాక్టర్ కి ఏ బ్యాచ్ ఆ బ్యాచ్ పెట్టమని చెప్పండి. 5 places లో బ్యాచ్మెంట్ ప్లాంట్లు పెడుతున్నారు సార్. బ్యాచింగ్ ప్లాంట్స్ ఇవి అండర్ పాసెస్ కోసం రెండింటికి ఒకటి. చోటుపోయిన దగ్గర ఎక్స్క్లూజివ్ పెద్దది సార్. దానికి ఒకటి పెట్టాడు. చిట్యాల అండ్ పెద్ద కాపర్కి జాయింట్ అక్కడ పెట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చి కంప్లీట్ గా టేకుమెట్ల దగ్గర వచ్చేసి ఈనాడు వరకు అండర్ పాసెస్. టేకుమెట్ల సూర్యాపేట 4 వచ్చేసరికి అక్కడ వచ్చేస్తుంది సార్. మళ్ళీ కోదాడ దగ్గరికి వచ్చేటప్పటికి సపరేట్ టీవీ పెట్టమని చెప్పండి కంపెనీ.